ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ. శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము 7వ శ్లోకము. పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముతేంద్రముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరియుక్త పరాసనాద వల్లీసనాద మమ దేహి కరావలంబం. వల్లీసనాద మమ దేహి కరావలంబం. దీని అర్థము: పంచాక్షరాది మంత్రాలతో పవిత్రం చేసిన గంగాజలములతో పంచామృతాలతో దేవతలు మరియు మునీంద్రులచే అభిషేకం చేయబడినవాడా, పర్వమైన సింహాసనంపై హరిదేవునితో కలిసి పట్టాభిషేకం పొందినవాడా, వల్లీదేవి నాథుడా, నాకు దయచేసి నీ చేతిని అందించి రక్షించుము తండ్రి అని అర్థము. 8వ శ్లోకము. శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం భక్త్యా తు మామవకళాధర కాంతికాంత్యా వల్లీసనాద మమ దేహి కరావలంబం. వల్లీసనాద మమ దేహి కరావలంబము. దీని అర్థము: శ్రీ కార్తికేయ స్వామి, నీ కరుణామృతంతో నిండిన దృష్టితో కామాది దోషాలతో కలుషితమైన నా చెడు మనస్సును ప్రక్షాళన చేసి చంద్రకళల వలె దివ్యమైన కాంతితో ప్రకాశించే వల్లీపతి, నాకు నీ చేయుతను ప్రసాదించుము అని అర్థము. సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతాః. సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రము అనే పవిత్రమైన స్తోత్రాన్ని ఏ భక్తులు పఠిస్తారో వారు అందరూ సుబ్రహ్మణ్య స్వామి వారి కృప వలన మోక్షాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య కరావలంబం ఇదం ప్రాతురుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాద్దేవ నశ్యతి. ఎవరైతే ప్రతిరోజు ఉదయమే లేచి ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తక్షణమే నశించిపోతాయి. ఇది శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సంపూర్ణం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు అనుగ్రహము మన అందరిపై ఎల్లవేళలా ఉండుగాక. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకండి.